అందరిలో ఉంటుంది. అందరం కూడా దానికి బద్దులమై ఉండాలి. అందరూ బాగుండాలని చెప్పి పాస్టర్ గారు ప్రేయర్ చేశారంట. పాస్టర్ గారు ప్రేయర్ చేశారా, బైబిల్ చెప్తుందా అందరూ బాగుండాలని? బైబిల్లో అలా ఉంటే లోకంలో ఉన్నటువంటి, ఇప్పుడు మనకి హిందూ ధర్మంలో లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి అంటూ ఉంటారు. అట్లాగే లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి అని ఏమన్నా బైబిల్ చెప్తుందా ఎక్కడైనా? ఆ విషయాన్ని ఉంటే చెప్పండి బాబు గారు. తర్వాత క్రైస్తవం శాంతి, ప్రేమ, సహనం నేర్పిస్తుంది, దీన్ని అందరూ కూడా బద్దులమై ఉండాలి అని చెప్పారు. క్రైస్తవం శాంతిని బోధిస్తుందా, హింసను బోధిస్తుందా, పరమత సహనాన్ని బోధిస్తుందా, పరమత ద్వేషాన్ని బోధిస్తుందా? సమాజం కలిసి ఉండడానికి ఆస్కారం ఇస్తుందా, సమాజంలో మత కలహాలు రేగడానికి కారణమవుతుందా? ఈ విషయాలన్నింటినీ నేను కూలంకషంగా నా పుస్తకాల్లో చర్చించాను, గత వీడియోలో చెప్పాను. మరి ఆ విషయాలు ఒకసారి దయచేసి గౌరవ శాసనసభ్యులు తెలుసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి